హాయ్ చిల్డ్రన్, నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేసే తతేరా తను ఆ వాయిస్కి ఎక్కువగా ఇష్టపడిపోయి ఉంటాడు కదా. ఆ అమ్మాయి వాయిస్కి ఇష్టపడిపోయి ఉంటే ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా నిలబడిపోయి ఉంటుంది కదా. ఆ అమ్మాయి పేరు చెప్పదు, ఆ అమ్మాయి ఎక్కడ ఏ ఊర్లో ఉంటుంది అని చెప్పదు. అంటే ఉంటే ఈ ఊరు అమ్మాయి అయినా ఉండాలి, ఆ ఊరైనా అమ్మాయి ఉండాలి. తనకి తెలుసు, ఆ రాజుకి తతేరా అతనికి తెలుసు. ఏమని తెలుసు అంటే ఈ ఊరు అమ్మాయి ఉంటే ఇంతమంది చాలామంది ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని అందరూ ఎవరైనా కానీ అదే పనిగా చూస్తూ ఉంటారు. అందరు ముఖాలు చూసిన వాళ్ళే కదా, ఈ అమ్మాయి మన ఊరు అమ్మాయి కాదు, పక్క ఊరు అమ్మాయి అని ఆల్రెడీ తనకు తెలిసిపోయింటుంది. తను ఎప్పుడైనా కానీ ఏమంటుండే అంటే, నీ వాయిస్ బాగుంది, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, రేపు ఇదే టైంలో నీ ఇక్కడ ఉండాలి ఈ సముద్రం ఒడ్డులో అని అడిగింటాడు. కానీ ఆ అమ్మాయి తను ఏం ఉలుకదు పలకదు, ఏం పలకకుండా తను పరిగెత్తి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి నెక్స్ట్ డే అసలు ఇంకా ఆ రోజు రాత్రి అనేది ఆ అబ్బాయికి అస్సలు నిద్రనే పట్టదు. తర్వాత రోజు ఆ అబ్బాయి మార్నింగ్ అంటే వేకువగానే అంటే పొద్దున్న సమయంలోనే ఇంటి నుంచి ఆ సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాడు. సాయంత్రం సంధ్యాకాలం అయి ఉంటుంది, కానీ ఆ అమ్మాయి ఇంకా వచ్చి నిండదు. అక్కడ ఎంత దూరం నుంచి సముద్రం అటు సైడ్ ఇటు సైడ్ అంతా చూసినా కూడా ఆ అమ్మాయి కనిపించుకొని ఉండదు. కానీ ఒక చెట్టు దగ్గర ఆకారంలో, అంటే ఒక అమ్మాయి ఆకారంలో పక్కనే ఒక చెట్టు దగ్గర నుంచి వామీర తొంగి చూస్తూ ఉంటుంది. అంటే ఆ అబ్బాయికి కూడా అర్థమైపోయింది, ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది అని అర్థమైపోయి అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఆ అబ్బాయి తనని చూసేస్తాడు. తర్వాత వాళ్ళు ఆ అమ్మాయి ఇప్పుడు అన్ని రోజుల నుంచి వస్తుంది, కానీ ఆ అబ్బాయితోటి జస్ట్ చూస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అట్లనే ఇయర్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ అబ్బాయి మాత్రం తన ఏమంటారు, తన లవ్ మ్యాటర్ అనేది చెప్పడు, ఈ అమ్మాయి కూడా చెప్పదు. తర్వాత ఏమవుతుందంటే, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ ఊరికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా ఈ అమ్మాయి అక్కడికి వస్తాయని ఈ అబ్బాయి అనేవాడు ఫిక్స్ అయిపోయింటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ అమ్మాయి ఎక్కడా కనిపించదు. యుద్ధం స్టార్ట్ అవుతుంది. అంటే యుద్ధం అంటే ఎట్లా అంటే, ఆవులు కౌస్ ఉంటాయి కదా, అవి దానిలని ఏమంటారు, అన్ని రాజులు కలిపి ఆడుతుంటే అందులో కూడా ఈ అబ్బాయే నెగ్గుతాడు. వేరే ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అబ్బాయి కూడా నెగ్గుతాడు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే చెట్టు వెనకాల నుంచి చూస్తూ ఉంటుంది ఈ అమ్మాయి. అప్పుడు ఏమవుతుందంటే, ఏమంటారంటే అక్కడ వాళ్ళ తల్లి ఉంటుంది, వాళ్ళ తల్లి అక్కడే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా మాట్లాడలేదు, జస్ట్ కళ్ళతోనే సైగలు చేసుకుంటూ ఉంటారు. అది అప్పట్లో అలా ట్రూ లవ్ స్టోరీ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు విడిపోతారా లేదంటే కలిసి ఉంటారా అనేది